పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. బ్లెండర్ స్పైట్స్ అనే కంపెనీ అనే బ్రాండ్ విస్కీ తాగే వాళ్ళందరికీ కూడా పరిచయమే. అయితే ఇప్పుడు ఈ విస్కీకిను ఈ స్టాక్ మార్కెట్కి సంబంధం ఏంటి అంటే, ఆ విస్కీ తయారు చేసే కంపెనీ అలైడ్ బ్లెండర్స్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఇప్పుడు ఐపీఓకి వచ్చింది. సో ఈ ఐపీఓకి ఇవాళ మంగళవారం స్టార్ట్ అవుతుంది. 3 days ఈ ఐపీఓ స్టార్ట్ అయ్యి ఈ 3 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంది. సో ఈ కంపెనీ గురించి ఒకసారి చూద్దాం. అలైడ్ బ్లెండర్స్ అనే కంపెనీ 1988లో స్టార్ట్ అయింది. ఇది ప్రజెంట్ 14,900 ఇన్వెస్ట్మెంట్ మినిమం ఐపీఓ ఇష్యూ ప్రారంభ ధర ఉంది. అలాగే 53 షేర్లు మినిమం వస్తాయి. దీని యొక్క ధర వచ్చి 267 నుంచి 271 మధ్యలో ఇది లిస్టింగ్ అదే మనకి ఐపీఓ ధర నిర్ణయించారు. అలాగే ఇది 1,000 కోట్ల షేర్లని ఆఫర్ చేస్తున్నారు. టోటల్గా ఈ యొక్క డబ్బుతో 750 కోట్ల రూపాయల రుణాలు వీటికి ఉన్నాయి. ఆ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ కింద ఈ ఇష్యూని పబ్లిక్ ఇష్యూకి వస్తుంది. వీటితో మేజర్గా ఈ డబ్బుతో ఈ 750 కోట్ల రూపాయల రుణాలు తీర్చేసుకొని ఇవి కంపెనీ కార్యకలాపాలను స్టార్ట్ చేస్తుంది. అలాగే ఈ కంపెనీ ఏంటంటే దాదాపు 21 బ్రాండ్స్ ఉన్నాయి వాటికి. అలాగే మెయిన్ ఆఫీసర్స్ విస్కీ చాయిస్, రిజర్వ్ విస్కీ, జాలీ రోవల్ రమ్ము, క్లాస్ 21 వోడ్కా ఇలాంటి ఈ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఆఫీసర్స్ చాయిస్, అలాగే ఆఫీసర్స్ బ్లూ, స్టెర్లింగ్, రిజర్వ్ బ్రాండ్లతో ఈ ప్యాకేజ్డ్ తాగునీటిని కూడా సరఫరా చేస్తుంది. ఈ యొక్క డిసెంబర్ 23 నాటికి ఈ యొక్క కంపెనీ రుణాలు 720 కోట్లు ఉన్నాయి. అందువల్ల ఇదేంటంటే ఆఫర్ ఫర్ సేల్ కింద ఈ రుణాలను తగ్గించుకోవడానికి ఈ ఐపీఓ వస్తుంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్లో 720 కోట్ల రూపాయలేమో రుణాలు, ఆ తర్వాత ఏమో కంపెనీ సాధారణ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తుందని చెప్తుంది. అయితే ఇందులో ఏంటంటే సంస్థాగత మదుపరులేమో సగానికి పైగా ఉన్నారు. అలాగే 35% రీటైల్ మదుపరులకు ఇచ్చారు, 10% ఏమో సంస్థాగతేతర మదుపరులకి కేటాయించారు. సో ఈ మధ్య ఏంటంటే ఇవాళ లాస్ట్ ఈ వీక్లో వచ్చి దాదాపు 10 కంపెనీలు ఐపీఓకి వస్తున్నాయి. వాటిల్లో బ్లెండర్స్, అలైడ్ బ్లెండర్స్ కూడా కొంచెం మంచి మనందరికీ కూడా తెలిసిన కంపెనీ అయితే ఇది. ఈ యొక్క ఐపీఓ పూర్తి వివరాలు ఈ కంపెనీ గురించి. అయితే ఇది దాదాపు 1988 అంటే దాదాపు 40 ఏళ్ళ నుంచి కూడా ఈ కంపెనీ ఆపరేషన్స్లో ఉంది. అలాగే ఈ యొక్క సేల్స్ కానీ ఈ కంపెనీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ. ఆఫీసర్స్ బ్రాండ్స్ అనేవి మంచి యాక్సెప్టెడ్. అలాగే ఇది దాదాపు ఐఎంఎఫ్ఎల్ లాగా ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, అలాగే మొత్తం 17 కంట్రీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే ఈ విదేశాల్లో ఈ ఆల్కహాల్ పానీయాలు ఇవన్నీ కూడా విక్రయిస్తుంది ఈ కంపెనీ. అయితే ఫండమెంటల్స్ అవన్నీ కూడా బాగున్నాయి. సో ఇది ఇన్ఫర్మేషన్ కోసమే మీ అందరికీ కూడా అందిస్తున్నాం. ఈ ఐపీఓని ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఇవన్నీ మన మినిమము 14,900 ఈ ఐపీఓ కనుక ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మినిమం బిడ్ కింద తీసుకోవాలి. అలాగే 53 షేర్లు వస్తాయి. సో ఇది వచ్చి 270 నుంచి 260 నుంచి 280 మధ్యలో ప్రైస్ బ్యాండ్లో వస్తుంది. ఈ యొక్క ఐపీఓ వివరాలు తీసుకుంటే ఈ లిస్టింగ్ ఇష్యూ అయ్యే డేట్స్ వచ్చి జూన్ 25 నుంచి జూన్ 27 వరకు. అలాగే ధరల శ్రేణి చూసుకుంటే 267 నుంచి 281 వరకు ఉంది. అలాగే కనీసం ఆర్డర్లు చేయాల్సిన షేర్లు వచ్చి 53. కనీస పెట్టుబడి తీసుకుంటే 14,900. అలాగే షేర్ల అలాట్మెంట్ వచ్చి జూన్ 28 అలాట్ అవుతాయి. రిఫండ్లు వచ్చి జూలై 1వ తారీఖు వస్తాయి. డీమ్యాట్కి ఖాతాలకి షేర్లు బదిలీ అయ్యేది జూలై 1వ తారీఖు. అలాగే లిస్టింగ్ అయ్యేది జూలై 2వ తారీఖు లిస్టింగ్ అవుతుంది. ఒకవేళ ఐపీఓలో కనుక రాకపోయిన వాళ్ళందరూ కూడా నిరాశ చెందక్కర్లేదు. ఈ జూలై 2వ తారీఖు లిస్టింగ్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇవేంటంటే మనకి లిక్కర్ కంపెనీస్లో ఇప్పుడు ఉన్నవి ఏంటంటే కింగ్ఫిష్, ఇది లిక్కర్ కంపెనీస్లో మనకి కొన్ని లిమిటెడ్ స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇప్పుడు ఇది కూడా యాడ్ అవుతుంది.
సో ఎక్కువగా ఏమవుతాయంటే ఈ లిక్కర్ కంపెనీస్ అన్నీ కూడా ఒక స్టాండర్డ్ గ్రోత్ అనేది రెగ్యులర్గా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఈ యొక్క లిక్కర్ని కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి ఈ కంపెనీస్ యొక్క గ్రోత్ స్టాండర్డ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏ కంపెనీ తీసుకున్న లాస్ట్ 10 years ఉంటే స్టాండర్డ్గా రీటైల్ గ్రోత్ నమోదు చేస్తుంది. కాబట్టి ఈ ఐపీఓలో నష్టపోయేది పెద్దగా ఉండదనేది మా అభిప్రాయం. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ట్రై చేయొచ్చు. ఐపీఓలో పెద్దగా నష్టాలు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.